చైనా వస్తువులే కాదు, చైనా కంపెనీలు తీసుకునే నిర్ణయాలు కూడా వైరల్గా మారుతుంటాయి. చైనాలోని ఓ కంపెనీ ఉద్యోగులు మరుగుదొడ్ల వినియోగంపై తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోని 3 బ్రదర్స్ కంపెనీ తాజాగా కొత్త టాయిలెట్ యూసేజ్ మేనేజ్మెంట్ రూల్ అమలు చేసింది. ఈ రూల్ ప్రకారం ఉద్యోగులు నిర్ణీత సమయాల్లోనే మరుగుదొడ్లను ఉపయోగించుకోవాలి. ఒక్కో ఉద్యోగి కేవలం 2 నిమిషాల పాటే ఉండాలని సర్క్యులర్ జారీ చేసింది కంపెనీ. ఉదయం 8 గంటల ముందు, ఉదయం 10:30 నుంచి 10:40 మధ్య, మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 మధ్య, మధ్యాహ్నం 3:30 నుండి 3:40 మధ్య, సాయంత్రం 5:30 నుంచి 6 గంటల మధ్య మాత్రమే ఉపయోగించాలి. అయితే ఓవర్ టైం పనిచేస్తున్న ఉద్యోగులకు రాత్రి 9 గంటల తర్వాత మాత్రమే మరుగుదొడ్డు వినియోగానికి అనుమతి ఉంటుంది. ఈ సమయాల వెలుపల అత్యవసరమైతేనే టాయిలెట్ ఉపయోగించుకోవచ్చు. అయినా 2 నిమిషాల్లోపు ముగించాలి, లేదంటే వారిపై చర్యలు తీసుకోనున్నారు. ఆరోగ్య కారణాల వల్ల మరుగుదొడ్డికి వెళ్లాల్సిన ఉద్యోగులు HR పర్మిషన్ తీసుకోవాలి. అలా వెళితే టాయిలెట్లో గడిపిన సమయానికి వేతనంలో కోత విధించనున్నారు. ఈ రూల్పై కంపెనీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం వెనుక చాలా కారణాలే ఉన్నాయని కంపెనీ చెబుతోంది. క్రమశిక్షణ, పనితీరు మెరుగుపరచడం, ఉద్యోగుల్లో సానుకూల భావోద్వేగాలను పెంపొందించడం వంటి లక్ష్యాలతో తీసుకువచ్చామంటోంది. అయితే ఇది ఉద్యోగుల హక్కులకు విఘాతం కలిగిస్తుందంటూ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా గ్వాంగ్డాంగ్ EU లా ఫర్మ్ న్యాయవాది చెన్ షిసింగ్ ఈ విధానంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నియామకాలు కార్మిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయి. చట్ట ప్రకారం ఉద్యోగ నిబంధనల్లో ఏ మార్పైనా కార్మికులు లేదా వారి ప్రతినిధుల అంగీకారంతోనే అమలు చేయాలని తెలిపారు. అలాగే ఈ నియమాలు ఉద్యోగుల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయని హెచ్చరించారు.